హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శివలత అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్. రైల్వేలో గేట్ మ్యాన్ అవ్వాలి అంటే ఎలా అని చాలామంది క్వశ్చన్ అడిగారండి. గ్రూప్ డీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, అందులో మన 16 రకాల పోస్టులు ఉంటే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో 14 రకాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ 14 రకాల నోటిఫికేషన్కు 14 రకాల పోస్టులకు సంబంధించి కూడా గేట్ మ్యాన్ అనే మాట ఎక్కడా కనపడదు. మరి దీనికి కారణం ఏంది? మరి రైల్వేలో గేట్ మ్యాన్లు ఉంటారు కదా, ఇది ఎన్టీపీసీ కిందకు వస్తుందా, గ్రూప్ డీ కిందకు వస్తుందా, లేకపోతే ఇంకో ఎగ్జామ్ కిందకు వస్తుందా అంటే గ్రూప్ డీ కిందకే వస్తుందండి. గ్రూప్ డీలోనే గేట్ మ్యాన్ అవ్వచ్చు. కానీ ఎలా? ఈ 14 పోస్టుల్లో గేట్ మ్యాన్ అనే ఎక్కడ మాట వినపడలేదు కదా, కానీ ఎలా అవ్వచ్చు అని చాలామంది క్వశ్చన్ చేస్తారు. సో వాళ్ళ క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చేద్దాం. రైల్వేలో గేట్ మ్యాన్ అవ్వాలి అంటే 2 అప్రోచెస్ ఉన్నాయండి. 2 అప్రోచెస్ కూడా గ్రూప్ డీతోనే సాధ్యమవుతుంది. ఈ గ్రూప్ డీ కేటగిరీ కింద 2 అప్రోచెస్లో ఏ విధంగా గేట్ మ్యాన్ అవుతాం అనేది ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అప్రోచ్ వచ్చేసి పాయింట్స్ మ్యాన్. సో ట్రాఫిక్ సంబంధించిన పాయింట్స్ మ్యాన్. రెండోది వచ్చేసి ట్రాక్ మెయింటెనర్ 4. ఓకేనా? పాయింట్స్ మ్యాన్ ద్వారా ఎలా గేట్ మ్యాన్ అవ్వచ్చు? అసలు పాయింట్స్ మ్యాన్ అంటే ఏంది? ఈ పాయింట్స్ మ్యాన్ అంటే రైల్వేలో గ్రూప్ డి కింద ఒక పోస్ట్ అండి, ఇది పాయింట్స్ మ్యాన్ అంటారు. పాయింట్స్ మ్యాన్ ఇది ట్రాఫిక్ సంబంధించింది. ఈ పాయింట్స్ మ్యాన్ వర్క్ ఎలా ఉంటుందంటే, ఇతను స్టేషన్ మాస్టర్కి హెల్ప్ఫుల్గా ఉంటారు. స్టేషన్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఈ స్టేషన్లో వర్క్ చేస్తా స్టేషన్ మాస్టర్ ఒకవైపు ట్రైన్ రన్ అవుతున్నప్పుడు జెండాలు పట్టుకొని ఉంటారు కదా, ఒకవైపు చెక్ చేస్తూ ఉంటే ఆపోజిట్ వైపు ఈ పాయింట్స్ మ్యాన్ అని అతను చెక్ చేసుకుంటూ ఉంటారనమాట. అలా అవి కాకుండా చిన్న చిన్న వర్క్స్ కూడా ఉంటాయి. అది ఆల్రెడీ వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు మనకు పాయింట్ అంటే పాయింట్ టు పాయింట్ చెప్పేద్దాం, మరి ల్యాగ్ చేయకుండా. ఓకే, పాయింట్స్ మ్యాన్ దాని ద్వారా గేట్ మ్యాన్ అవ్వచ్చు. అది ఎలాగో చూద్దాం. సో ఇది చెప్పాను కదా, స్టేషన్ మాస్టర్కి హెల్ప్ఫుల్గా ఉంటారని. సో స్టేషన్ లిమిట్స్లో కొన్ని గేట్స్ ఉంటాయి. స్టేషన్కి 2 వైపులా ఉంటాయి. ఒక స్టేషన్ ఉందంటే దాదాపు చుట్టుపక్కల ఊర్లు ఉంటాయి. దాదాపు 100% కాదు, చుట్టుపక్కల ఒక పేరు మోసిన ఊర్లు ఉంటాయి. సో ఆ ఊరికి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి మన వాళ్ళు అయితే గేట్ ప్లేస్ చేస్తారు. వీటినే ట్రాఫిక్ గేట్లు అంటారు. ప్రతి గేట్కి ఒక నెంబర్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 200, 221, 430 ఇలా గేట్స్ ఉంటాయి. కానీ ఆ నెంబర్ తర్వాత ఎట్లా బార్ పెట్టి ఈ అని, టీ అని, ఈ అని ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో దాని అర్థం ఏంది? ఈకి ఈ టీకి డిఫరెన్స్ ఎందుకు సార్ చూద్దాం. నువ్వు గ్రూప్ డి కింద పాయింట్స్ మ్యాన్గా రిక్రూట్ అయ్యావంటే, సో పాయింట్స్ మ్యాన్గా వచ్చింది కదా, ఆ పాయింట్స్ మ్యాన్ తర్వాత ఇందాక చెప్పాను కదా, ఈ స్టేషన్ ఇది రైల్వే స్టేషన్. ఇది ఈ స్టేషన్కి ఇరువైపులా సో 2 గేట్లు ఉంటాయి అన్నమాట. గేట్ 1, గేట్ 2. సో ఈ గేట్స్కి వచ్చేసి వీటినే ట్రాఫిక్ గేట్లు అంటారు. సో ఈ టీ అంటే ట్రాఫిక్ గేట్స్ అనమాట. ఎప్పుడైనా కూడా అంటే దీనికి ఆపరేటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే గేట్లో ఉంటారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మ్యాక్సిమం ఉండరు. ఇన్ కేస్ ఏదైనా అవసరం అయితే చూసుకుంటారేమో. సో మ్యాక్సిమం ట్రాఫిక్ గేట్కి సంబంధించి ఉంటారు. టీ అంటే చెప్పాను కదా, ట్రాఫిక్ అని. అంటే ఈ 221 అనే గేటు ట్రాఫిక్ గేట్కి సంబంధించింది అని. ఈ ట్రాఫిక్ గేట్లు వచ్చేసి మ్యాక్సిమం స్టేషన్కి ఇటు పక్క కానీ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మ్యాక్సిమం ఉంటే 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉండొచ్చు, అంటే ఏరియాని బట్టి. సో ఈ పాయింట్స్ మ్యాన్ అనేది చాలామంది ఉంటారు. ఒక సెక్షన్కి సంబంధించి ఒక స్టేషన్కి చాలామంది ఉంటారు. స్టేషన్లో స్టేషన్ మాస్టర్కి హెల్ప్ఫుల్గా ఉన్న వ్యక్తులు కాకుండా మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ట్రాఫిక్ గేట్లలో వర్క్ చేస్తూ ఉంటారనమాట. అంటే రెగ్యులర్గా గేట్లోనే వర్క్ చేయరు వీళ్ళు వచ్చేసి రొటేషన్ పద్ధతులు అనమాట. ఇప్పుడు ఈరోజు స్టేషన్లో వర్క్ చేసాడు కాబట్టి అతను రేపు ఒక గేట్కి వెళ్ళొచ్చు అనమాట. సో అతనికి రెస్ట్ ఉన్న టైంలో వేరే అతను గేట్ మ్యాన్గా వస్తారు. అతను మళ్ళీ రేపు స్టేషన్కి వస్తారు. అతను ఒకరోజు వర్క్ తీసుకుంటారు. సో టోటల్గా అయితే ఇది వచ్చేసి 8 అవర్స్ డ్యూటీ అండి. 8 అవర్స్ అంటే వాస్తవంగా 8 అవర్స్ అనకూడదు, 42 అవర్స్ రోస్టర్ అనాలి. 42 అవర్స్ రోస్టర్ అనవచ్చు. ఈ 42 అవర్స్ రోస్టర్ అంటే ఏంది? 48 42 కదండి, 48 అవర్స్ రోస్టర్. ఈ 48 అవర్స్ రోస్టర్ అంటే ఏంది? 48 అవర్స్ రోస్టర్ అంటే మనకి వారానికి 7 రోజులు ఉంటాయి కదా, ఒక రోజు రెస్ట్ ఉంటుంది, 6 రోజులు ఉంటుంది, 6 8 48 అలా. కానీ వీళ్ళు 6 రోజులు చేస్తారా? చేయరు. దాని ఉద్దేశం ఒకరోజు 12 గంటలు చేస్తారు,
ఒకరోజు 4 గంటలు చేస్తారు, ఒకరోజు 8 గంటలు చేస్తారు. ఈ విధంగా ఉంటుంది. ఇవి క్యాలిక్యులేట్ చేసుకొని వారంలో 48 గంటలే వీళ్ళ వర్క్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు దాదాపు ఒక పగలు ఖాళీగా ఉంటారు, ఒక నైట్ ఖాళీగా ఉంటారు, ఒక డే మొత్తం ఖాళీగా ఉంటారు. ఇలా ఉంటుంది వాళ్ళ స్ట్రక్చర్, వాళ్ళ డ్యూటీ రోస్టర్ అలా ఉంటుంది. సో నాకు తెలిసి ట్రాఫిక్ వీళ్ళకి వచ్చేసి సిగ్నల్స్ వీళ్ళ చేతుల్లో దాదాపు ఉండవు, స్టేషన్ మాస్టర్ కంట్రోల్లోనే ఉంటాయి, సిగ్నల్కి వీళ్ళకి సంబంధం లేదు. సో పాయింట్స్ మ్యాన్ వచ్చేసి ఈ గేట్ మ్యాన్గా రావాలి అనుకునే వాళ్ళు పాయింట్స్ మ్యాన్ని మన ప్రిఫరెన్స్లో చూసుకోవచ్చు అనమాట. ఓకే, పాయింట్స్ మ్యాన్ నుంచి గేట్ మ్యాన్ అలా అవ్వచ్చు. రెండోది ఓకే, పాయింట్స్ మ్యాన్ నుంచి గేట్ మ్యాన్ ఏ విధంగా అవ్వచ్చు చూసినప్పుడు, మరి ట్రాక్ మెయింటైనర్ నుంచి కూడా గేట్ మ్యాన్ అవ్వచ్చా? ఎస్ అవ్వచ్చు. కానీ ఎలా అవ్వచ్చు? ట్రాక్ మెయింటైనర్ అంటే ట్రాక్ మీద వర్క్ చేస్తూ ఉంటారు కదా, వీళ్ళు గేట్ మ్యాన్ ఏ విధంగా అవుతారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇందా చెప్పాను కదా, రైల్వే స్టేషన్ పక్కన ఇటు పక్కన కిలోమీటర్ కానీ 6 కిలోమీటర్ దూరంలో గేట్లు ఉంటాయి. వీటికి టీ అని వేస్తారు, నెంబర్ వేసి 221/T, 222/T. సో ఈ టీ ఉన్నాయన్నీ ట్రాఫిక్ గేట్లే. కానీ కొన్ని ఈ అని ఉంటాయి. అంటే ఈ గేట్లు దాటిన తర్వాత మళ్ళీ స్టేషన్ వచ్చేలోపు మధ్యలో గేట్లు ఉంటాయి, 1, 2, 3 కానీ 1 కానీ 2 కానీ, కొన్నిసార్లు అసలు ఉండవు. సో ఈ గేట్లు మాత్రం ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు కంట్రోల్ చేస్తుంది. సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు ఈ గేట్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి నెంబర్ ఉంటుంది. సో ఇప్పుడు 222 అయిపోయింది, 223/E అనమాట. సో ఈ అంటే ఇంజనీరింగ్ సంబంధించిన గేట్ మ్యాన్ ఇక్కడ వర్క్ చేస్తున్నాడు అని అర్థం. 223 గేట్ నెంబర్లు ఇస్తూ ఉంటారు. సో ట్రాక్ మెయింటైనర్ అనే అతను ఫీల్డ్లో వర్క్ చేయడమే కాకుండా గేట్లో కూడా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ విధంగా గేట్ మ్యాన్ అవుతారంటే చూడండి, ఈ ట్రాఫిక్ గేట్లు కాకుండా ఉన్న ఇంజనీరింగ్ గేట్లు మొత్తానికి ట్రాక్ మెయింటైనరే వర్క్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళ రోస్టర్ ఎలా ఉంటుంది అంటే, రోస్టర్ అంటే వీళ్ళ డ్యూటీ అవర్స్ ఎలా ఉంటాయి? సో డిఫరెంట్గా ఉంటాయి. సో దానికి సంబంధించి గేట్కి సంబంధించి కొన్ని క్లాసెస్ ఇస్తారు. స్పెషల్ క్లాస్ అని, ఏ క్లాస్ గేట్ అని, బి క్లాస్ గేట్ అని, B1 అని, B2 అని ఇట్లా కేటగరైజ్ చేస్తారు. దేని బట్టి కేటగరైజ్ చేస్తారు? అక్కడ తిరిగే వెహికల్స్ని బట్టి కేటగరైజ్ చేస్తారు. ఎక్కువ హెవీ ట్రాఫిక్ ఉందంటే స్పెషల్ క్లాస్, కొంచెం తగ్గిందంటే ఏ, తర్వాత B1, B2 ఇట్లా కేటగరైజ్ చేస్తారు. ఎందుకు కేటగరైజ్ చేస్తారంటే వీళ్ళ డ్యూటీ అవర్స్ అంటే హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాని స్పెషల్ క్లాస్ గేట్స్ అంటారు కదా, హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాని తక్కువ డ్యూటీ అవర్స్తో మెయింటైన్ చేయాలి. అంతే కదండి. ఇప్పుడు నువ్వు ఖాళీగా కూర్చున్నావు అంటే నువ్వు 12 గంటలు డ్యూటీ పెట్టినా నీకు ప్రాబ్లం లేదు. హెవీ ట్రాఫిక్ ఉందంటే వాళ్ళు 12 గంటలు డ్యూటీ డైలీ చేయమంటే కష్టం కదా. అందుకోసం స్పెషల్ క్లాస్ గేట్స్ని 8 అవర్స్ డ్యూటీ రోస్టర్ అనమాట. ఇందాక చెప్పాను కదా, 8 అవర్స్ డ్యూటీ 48 అవర్స్ అని, ఆ విధంగా ఉంటుంది. కొన్ని ఏరియాలో 60 అవర్స్ కూడా ఉంటుంది. సో ఆ విధంగా కేటగరైజ్ చేస్తారు. కొంతమందికి పర్ డే 12 గంటలు కూడా ఉంటుంది, పర్ డే 8 అవర్స్ కూడా ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ కేటగిరీ అనమాట. సో ట్రాక్ మెయింటైనర్ కూడా ఈ విధంగా గేట్ మ్యాన్ అవ్వచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే శివలత అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వాలి. చూశారు కదా, రైల్వేలో గ్రూప్ డి కింద అసలు గేట్ మ్యాన్ అనే ఆప్షనే లేకుండా మనం గేట్ మ్యాన్ ఏ విధంగా అవ్వచ్చు అనేది ఈ 2 విధాలుగా గేట్ మ్యాన్ అవ్వచ్చు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాను. ఎందుకంటే ఈ రోజుల్లో వ్యక్తులు అసలు పోస్ట్ ప్రిఫరెన్స్లో ఏ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మనకి ఎక్కువ మార్క్స్ వచ్చినా మనం ఇచ్చిన ప్రిఫరెన్స్ని బట్టి ఆ మార్క్స్ వేస్ట్ అవుతాయి. ఎందుకంటే నీకు 100కి 90 వచ్చినాయి, నువ్వు 90 వచ్చినప్పుడు నువ్వు లీస్ట్ జాబ్ పెట్టుకున్నావు, నీకు అది ప్రిఫరెన్స్లో ఉంది కాబట్టి ఓకే ఇతను ప్రిఫర్ చేసాడని అది వేస్తున్నావు, నువ్వు కష్టపడిపోతున్నావు, ఇబ్బంది పడుతున్నావు. కానీ ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు నీ గేట్ మ్యాన్ అంటే ఇంట్రెస్ట్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకో, పాయింట్స్ మ్యాన్ ఇచ్చుకో. ఓకేనా, గేట్ మ్యాన్ అంటే ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ పాయింట్స్ మ్యాన్ ఇచ్చుకో. ఎందుకంటే పాయింట్స్ మ్యాన్ మ్యాక్సిమం గేట్కి పోతూ ఉంటారు కంటిన్యూగా. ట్రాక్ మెయింటైనర్లు అందరూ గేట్కి వెళ్ళరండి, కొంతమంది మాత్రమే గేట్లోకి వెళ్తారు పర్మనెంట్గా. వీళ్ళు వచ్చేసి రొటేషన్ పద్ధతిలో వెళ్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి కూడా గేట్ వర్క్ చేస్తారు. వీళ్ళు మాత్రం కొంతమంది మాత్రమే. ఇప్పుడు ఈరోజు ఇతను పర్మనెంట్గా గేట్ మ్యాన్ వేసారంటే ఒక 2 లేదా 3 వ్యక్తులు ఉంటారు గేట్లో, వాళ్ళే రొటేషన్ పద్ధతిలో ఆ 3 మాత్రమే రొటేట్ అవుతూ ఉంటారు. కానీ మిగతా వాళ్ళకి సంబంధం లేదు. పాయింట్స్ మ్యాన్లో మాత్రం చెప్పాను కదా, రొటేషన్ పద్ధతిలో ఉన్న వ్యక్తులందరూ రొటేషన్ పద్ధతిలో గేట్ మ్యాన్ చేస్తూ ఉంటారు. మీకు కానీ గేట్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ 2 ఆప్షన్ చూస్ చేసుకోవడం మంచిది. ఈ 2 ఆప్షన్లో కూడా ఇది చూస్ చేసుకోవడం మంచిది. కానీ మిగతా పోస్ట్ ప్రిఫరెన్స్లో ఫస్ట్ ఏది ఆప్షన్ ఇవ్వాలి అనేది మీరు చాలామంది డౌట్ ఉంటుంది. చాలామంది తెలియకుండా ఏది పడితే అది ప్రిఫరెన్స్ పెట్టేసి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. అందుకోసమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ తెలియకుండా అయితే పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వద్దండి, దయచేసి వినండి. ఖచ్చితంగా చెప్తున్నాను, నాకు తెలిసిందంతా మీకు చెప్తాను. మీకు ఎప్పుడైనా కూడా మీకు నాకన్నా బెటర్గా చెప్తారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఛానల్ కూడా ఫాలో అవ్వండి.
ఎందుకంటే నేను ఒక పాయింట్ మిస్ చేసి ఉండొచ్చు, వాళ్ళు కూడా ఇంకో పాయింట్ యాడ్ చేసి ఉండొచ్చు. అది ఖచ్చితంగా చెప్పలేం. 100% ఎఫెక్ట్ ఎవరు ఇవ్వలేరు కాబట్టి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే శివలత అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఈ వీడియోస్ కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వాళ్ళు కూడా బై ఛాన్స్ మన వీడియో చూడలేకపోతే ఇట్లా షేర్ చేసిన తర్వాత తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.